ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సకల సంపదలతో తొలతూగాలని, ఏ విధమైనటువంటి అరిష్టాలు మీ యొక్క గృహమునకు దరిచేరకూడదని, సకల సౌభాగ్యాలతో మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం వాస్తవంగా 30వ తారీఖున శనివారంతో ప్రారంభమవుతుంది. తదుపరి మనకి గ్రహణం ప్రారంభమయ్యేంత వరకు కూడా, అంటే 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలని చెప్పడం, మామూలుగా వారం వారం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వారం 30వ తారీఖు నుంచి ఉగాది ఉంది కాబట్టి ఉగాది ఫలితాలు ప్రత్యేకంగా చెప్పే ఉద్దేశంతో 8వ తారీఖు సోమవారం వరకు కూడా ఈ యొక్క వారం అనే కంటే కూడా 10 రోజుల ఫలితాలని చెప్పడం జరుగుతుంది. ఈ 10 రోజులు మీకు ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. ధనుసు రాశిని చూసినట్లయితే ధనుసు రాశికి వార ప్రారంభంలో అనవసర ధన వ్యయం కొద్దిగా ఉంటుంది. తెలుస్తూ కూడా డబ్బు వృధాగా పోవడం, అంటే ఇది ఖర్చు వేస్ట్, మనకి ఇది వృధాగా పెడుతున్నాం, 100 రూపాయలు అనవసరంగా పోతుందని తెలుస్తుంటుంది. కానీ దాన్ని నియంత్రించలేని తనం 30-31 తారీఖుల్లో ఉంటుందండి. ఇది ఖచ్చితం రాసి పెట్టుకోండి. ధనుసు రాశిలో ఉన్న వారు ఎవరైనా సరే, మూల, పూర్వాషాఢ, అట్లాగే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఎంత నియంత్రించుదామనుకున్నా ఆ ధనం అయితే అకస్మాత్తుగా అందులో నీచ చంద్రుడు షష్టాన్ని చూస్తుంటాడు. ప్రతి నెలలో కూడా అక్కడికి వచ్చి చూస్తాడు. కానీ ఇప్పుడు చూడడానికి అప్పుడు చూడడానికి కొంత వ్యయం ఉంది. ఎందుకంటే 31వ తారీఖున శుక్రుడు ఇక్కడికి వెళ్తాడు 4వ ఇంటికి. అప్పుడు శుక్రుడు ఎప్పుడైతే చతుర్థంలోకి వచ్చాడో అనవసర వాహనం మూలక ధనవ్యయం, స్థిరాస్తులను ఇచ్చే ధనవ్యయం, అనవసరమైనటువంటి వాగాడంబరం వల్ల కావచ్చు, లేదా నియంత్రణ చేయలేని ఖర్చుల వల్ల స్నేహితులతో కలిసి చిట్చాటు పెట్టడం, కానీ మొత్తం మీద అయితే జోబీకి చిల్లు పడడం వార ప్రారంభం 30-31లో ఉంటుంది. ఈ జోబీకి చిల్లు పడకుండా, మీ జోబీలో డబ్బు తీయకుండా మీరు అవతల వాళ్ళతో ఎంత తెలివిగా ధనం ఖర్చు పెట్టించగలిగితే అంత మంచిది. లేదంటే మీరు అది మీ స్థాయిని బట్టి, మీరు ఒక చిన్నపాటి చిరుద్యోగం అనుకోండి, 4 ఫ్రెండ్స్ని కలిపి మీరు ఏదో దావత్తులో అదో ఇదో పార్టీలో ఒక 1000 రూపాయలు మీ జోబీకి భారం, మీకు ఎక్కువ భారం, అలా 1000 రూపాయలతో మొదలైంది. పెద్ద కోటీశ్వరుడైతే అది కోట్లల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి జోబీకి చిల్లు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ధనుసు రాశిలోని మీదే. మీ జోబీకి చిల్లు పడకుండా తెలివిగా వ్యవహరించండి. అవతల వాళ్ళకి ధనం పెడుతున్నప్పుడు మీరు ఓవర్గా రియాక్ట్ అయ్యి ఖర్చు పెట్టద్దు, జాగ్రత్త పడండి, శుభం కలుగుతుంది. వీరికి మంచి శుభాన్ని ప్రసాదించేది ఎవరయ్యా అంటే మహావిష్ణువు, దక్షిణామూర్తి. మహావిష్ణువుని బాగా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం పారాయణ చేసి దక్షిణామూర్తిని కనుక పూజ చేసుకున్నట్టయితే, దక్షిణామూర్తి స్తోత్రం చేసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి సకల శుభాలు ఉంటాయి.